మీ పిల్లలు విద్యలో ముందు ఉండుటకు, మీ పిల్లలు మీ మాట వినుటకు. చాలామంది తల్లిదండ్రులు తమ సంతానం కొరకు విద్యాదశలలో ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు. అట్టి వాళ్ళు నేడు ఆశ్లేష నక్షత్ర అనగా ఈ రోజు ఏ సమయంలో అయినా ఏదైనా దేవాలయంలో గణపతి విగ్రహంకి 16 పసుపు కొమ్ములు మాలగా చేసి, స్వామివారికి అలంకరించి 5 తమలపాకులపై గం గణపతియే నమః అని మంత్రం వ్రాసి స్వామివారి పాదముల వద్ద సమర్పించి, స్వామివారికి వడపప్పు ప్లస్ బెల్లం నివేదనగా సమర్పించి, 5 తెల్ల జిల్లేడు వత్తులతో కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకుని, 16 పోగుల పచ్చ రంగు దారంలో ఒక రాగి నాణెం ఎక్కించి మీ సంతానం నామ నక్షత్ర గోత్ర నామలుపై స్వామివారికి పూజ చేసిన పిదుప దీప, ధూప, నైవేద్యములు సమర్పించి, పిదప ఆ నాణెం మీ పిల్లల మేడలో లొకట్ల వేయవలెను. ఇలా చేసిన ఎడల మీ పిల్లలు చక్కగా మీ మాట వింటూ, విద్య దశలో చక్కని ఘన విజయములు పొందుతారు. ఈ రోజు పఠించవలసిన మంత్రం, పిల్లలు మాట వినుటకు, అల్లరి మానుటకు నేటి మంత్రబలం. ఓం క్లీం గణధిపాయ సర్వదోష సర్వపాప నివారణాయ శరణం మమ అను మంత్రం 1 గంట జపించుట ద్వారా పిల్లలు మీ మాట చక్కగా వినును. ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు. మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది.